30% వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 8 రోజులకు చేరుకుంది. పైగా ఫిల్మ్ ఛాంబర్ కూడా షూట్స్ ను పూర్తిగా ఆపేయాలని చెప్పడంతో ఇండస్ట్రీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీ వెళ్లి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను కలిశారు నిర్మాతలు. వాళ్ళతో పాటే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించనో లేకపోతే సమ్మెకి సంబంధించనో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. నేను మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు నిర్మాతలు. పనిలో పనిగా నంది అవార్డుల గురించి కూడా చర్చించారు. ఈ మీటింగ్ కు దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీవాస్, కేఎల్ నారాయణ సహా చాలా మంది అగ్ర నిర్మాతలు హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ లో చిన్న నిర్మాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా, మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప మా బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు?